మిత్రులారా, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ దళితులకి తీరని అన్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. దేశంలో 20% మంది దళితులుంటే ఆ జనాభా దామాషా ప్రకారంగా నిధులు కేటాయించాల్సి ఉండగా 16% నిధులు కేటాయించినట్టుగా వాళ్ళు గణాంకాలు వెల్లడించారు. కానీ ఈ సంవత్సరం ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కింద 1,68,000 కోట్ల రూపాయలు కాగితాల్లో లెక్కలు చూపించారు. అట్లాగే సంక్షేమం కింద 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు చూపెట్టారు. అట్లాగే అంబరిల్లా బడ్జెట్ కింద 9,400 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంగా ఈ లెక్కల్ని కనుక పరిశీలిస్తే గత బడ్జెట్ కంటే 3,000 కోట్లు అదనంగా కేటాయించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది రివైజ్ చేసినటువంటి బడ్జెట్ గత బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు రివైజ్ చేయటం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా కేటాయించినటువంటి బడ్జెట్ కంటే తగ్గింపు ఖర్చు అనేటువంటిది గత ఏడాది చూపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈసారి అంకెల్లో గణాంకాల్లో 3,000 కోట్లు అదనంగా పెంచినట్టు కనిపించినా అది రివైజ్ చేయగలిగే తిరిగి మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 18% వరకు దళితులు ఉన్నారు. ఈ దళితులకు కావాల్సినటువంటి కీలకమైనటువంటి వనరులు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఈ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఆ పద్ధతులలో లేదు. ఈరోజు దళితుల్లో మనం చూస్తే 64% అక్షరాస్యత ఉందని చెప్తున్నారు. అంటే విద్యా అభివృద్ధికి ఎంత నిధి కేటాయించామనేటువంటిది లేదు, వాళ్ళ వెల్ఫేర్ కోసం కేటాయించినటువంటి బడ్జెట్ లేదు. అంతేకాకుండా అంబరిల్లా పేరు మీద 102 శాఖలకు కేటాయించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే చూస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక నోడల్ ఆఫీసర్ని కేటాయించి మొత్తం బడ్జెట్లో ఒక చోట ఫూల్ చేసి అది కనుక మొత్తం ఖర్చు పెట్టగలిగితే అప్పుడేమన్నా దళితులకు ప్రయోజనం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కానీ మేము 102 శాఖలు కేటాయించడం అని చెబుతూనే అవి దళితేతరుల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టడం వల్ల దళితులకు తీరని అన్యాయం చేసేటువంటి పనిని కేంద్ర ప్రభుత్వం చేసింది. అందుకోసమే ఈరోజు బడ్జెట్లో దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి మహాధర్నా ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈ ధర్నాకి దళితులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.